వార్తా విశేషం ఇప్పుడు చూద్దాం. 3 గ్రామాలు శుభ్రం 30 రోజుల్లో 30 నెలల్లో 33 90 గ్రామాలు మన కాన్స్టిట్యూన్సీ మొత్తం డెవలప్మెంట్ చేసే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. దానికి ప్రభుత్వం సహకరించింది, మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. లేకపోతే ప్రభుత్వం చేసిన పథకాలని ఆగుదండి అనేది మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మనకి రాజు గారికి విస్తరించడం జరుగుతుంది. అమరావతి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 20 minutes డ్రైవ్. మీరు బండి వేసుకొని వెళ్ళా, కానీ రాబోయే రోజుల్లో ఏదైనా కంపెనీలు వచ్చి డెవలప్మెంట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది E5, E7 రోడ్స్ అమరావతి వరకు వస్తాయి. ఆడ నుంచి ఇటు సత్తెనపల్లి నుంచి కూడా రోడ్డు డబుల్ రోడ్ అయ్యి హైదరాబాద్కి మనం ఏం చేసామనేది నేను ఒకసారి చెప్తాను. ప్రతి నెల కూడా పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని దాదాపు 612 మంది సభ్యులకి ఈ గ్రామంలో ప్రతి నెల కూడా 26 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం కలిపి కూడా గడిచిన 23 నెలల్లో 5,99,00,000 దాదాపు 6 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగిందని. అలాగే తల్లి కోదల పథకం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన కాన్స్టిట్యున్సీకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది మనకి బూత్ కమిటీలు ఉన్నారు, గ్రామ పార్టీ ఉన్నారు, గ్రామ నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏదో ఒకసారి వస్తే సరిపోదు. మనం 14-19 మధ్యలో 14లో రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి దిక్సూచి లేని పరిస్థితుల్లో ఒక చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రం డెవలప్ చేయగలరని ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. 14-19 మధ్యలో మన ప్రభుత్వం చేసినంత డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అయినా కూడా అది పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయి మనం 19లో చిన్న పొరపాటు చేసి ఇబ్బంది పడటం జరిగింది. ఆ ఒక్క చిన్న పొరపాటు 30 సంవత్సరాల రాష్ట్రాన్ని వెనక నెట్టిన పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజలందరూ ఆలోచించుకోవాలి. పార్టీ ఏదనేది కాదు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు మనకి అవసరం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2,40,000 ఇవ్వడం జరిగింది. అలానే అన్నదాత సుఖీభవ 767 మంది సభ్యులకు గాను 1,53 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లానే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ గ్రామంలో 13 మంది మెంబర్స్కి దాదాపు ఏదైనా కానీ 8,25,000 ఇవ్వడం జరిగింది. అట్లనే ఆటో డ్రైవర్లకి 13 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున 1,95,000 ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎన్ఆర్జీఎస్లో డైలీ వేజెస్ ఉన్నాయి. ఆ డైలీ వేజెస్ ద్వారా 546 మంది సభ్యులకు ఏదైనా కానీ 50 లక్షల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సంక్షేమం కోసం మన ఒక్క గ్రామానికి 8,91,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. లేకపోతే డ్వాక్రా రుణాలు ఒక్కటే అనూహ్యంగా మన గ్రామంలో దాదాపు 7,68,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. దాదాపు 41 గ్రూపులు ఉన్నాయి. దాదాపు నేను కాన్స్టిట్యున్సీ మొత్తం చూసా కానీ ఇంత ఎక్కువగా ఎక్కడ ఇవ్వలేదు. ఈ గ్రామంలో దాదాపు 40 గ్రూపులకు కానీ 7,68,00,000 ఇవ్వడం జరిగింది. పోతే విలేజ్ డెవలప్మెంట్ పంచాయతీ గ్రాంట్లో 30 లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా రోడ్స్ కానీ ఏదైనా చేయడం జరిగింది. మండల గ్రాంట్లో 25 లక్షల రూపాయలు, ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా దాదాపు 20 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అట్లానే గోపాల షెడ్కి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇట్లానే ఈ రకంగా డెవలప్మెంట్కి దాదాపు 1 కోటి రూపాయల వరకు మన గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా అవసరమైన వారికి కూడా ఏమేమి అవసరమో మన గ్రామానికి ఈ గ్రామ సభలో నోట్ చేసుకొని ఫర్దర్గా దశల వారీగా నేను రాబోయే 30 నెలలకి 90 గ్రామాల డెవలప్మెంట్. ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో బిఫోర్ ఎలక్షన్ ఓన్లీ
60 days ముందు నాకు సీట్ ఇచ్చారు. అన్ని గ్రామాలు పూర్తిగా తిరగలేకపోయాను. అందువల్ల ఇది కూడా ఒక గ్రామాలు తిరగడానికి ఉపయోగపడింది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. యాక్చువల్గా మొదటి 50 రోజులు అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 or 8 వరకు కూడా గ్రామాల్లో స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత టైం సమ్మర్ రావటం, వాతావరణం పరిస్థితులు కానీ నాయకులందరూ కూడా డే టైం గ్రామాల్లో ఎవరో రానంటే ఈవినింగ్ టైంలో అయితేనే ఉంటారు అని చెప్పటం, వారి సలహా మేరకు ఈవినింగ్ టైం పెట్టుకోవడం జరిగింది కార్యక్రమం. ఏదైనా కూడా సమస్యలు తీర్చడమే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సమయం ఏదన్నది ముఖ్యం కాదు. మామూలుగా అయితే మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటే మనం ఎంప్లాయీస్తో సచివాలయ స్టాఫ్తో మాట్లాడటానికి కానీ, లేకపోతే మన పార్టీ క్యాడర్తో మాట్లాడటానికి కానీ, లేదు ఎవరైనా ముఖ్యమైన నాయకుల ఇళ్ళకి కానీ ఏదైనా క్యాడర్కి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి పోయినడానికి కానీ ఉపయోగపడేది. ఇప్పుడు ఈవినింగ్ టైం అవడం వల్ల ఓన్లీ ఈ ప్రజాదార పనులు మాత్రమే కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఇది ఇబ్బందికరంగా లేకుండా అందరికీ ఉపయోగకరంగా ఉందని అందరూ చూడడం జరుగుతుంది. నేను మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది శాఖల వారీగా రోడ్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టి గ్రామాల టు గ్రామాలకి రోడ్లు వేయించడం జరిగింది. మొదటి దశలో మనం 60% ఆఫ్ ది రోడ్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో 40% ఆఫ్ ది రోడ్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాం. అట్లానే గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్, మన రోడ్ల విషయమే కానీ డ్రైనేజీ విషయం కానీ ఏదైనా కూడా గ్రామాలకు ఏది అవసరమో వాటన్నింటినీ కూడా మనం ఈ 100 రోజుల తర్వాత ఒక డిపిఆర్ రూపంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దశల వారీగా రాబోయే రోజుల్లో దశల వారీగా గ్రామాల్లో డెవలప్మెంట్ చేయడం కోసం ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఆల్రెడీ 50 గ్రామాలకు సంబంధించి రిపోర్టు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను. రాబోయే రోజుల్లో ఈ 100 రోజులు కంప్లీట్ అయిన తర్వాత కూడా 100 రోజులకు సంబంధించి రిపోర్ట్ తీసుకెళ్లి గ్రామాల యొక్క అభివృద్ధి చేయించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను.